ఈ షీరోస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు ఈ 2024 సంవత్సరంలో ఇది ఒక మధురమైనటువంటి రోజు. ఇది ఈ సంవత్సరం ముగిసే అప్పుడు కలిగినటువంటి ఒక అమితానందం ఈ షీరోస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, ఇక్కడ ఇంతమంది ఒక స్పిరిటెడ్ చిల్డ్రన్ ఇక్కడ కలవటం, వాళ్ళల్లో వాళ్ళ మొహాల మీద ఉన్నటువంటి చిరునవ్వులు అవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. మన పిల్లలకి మనం ఇచ్చే గొప్ప బహుమతి ఏమిటి అని అంటే ఇవి ఇలాంటి పుస్తకాలే. ఈ పుస్తకంలో 256 మంది రియల్ హీరోస్, మన చుట్టూ ఉన్నటువంటి రియల్ హీరోస్ గురించి ఇచ్చారు. హీరోలు అంటే సినిమా నటులు, క్రికెటర్లు, లేకపోతే డబ్బు సంపాదించిన వాళ్ళు కాదు. హీరోలు అంటే ఒక సేవ కానీ, ఒక త్యాగం కానీ, ఒక ధైర్యం కానీ, ఒక సృజన కానీ ప్రదర్శించే వాళ్ళే నిజమైనటువంటి హీరోలు. ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలాంటి ఈ 4 గుణాల్లో ఏదో గుణం సంతరించుకున్నటువంటి వాళ్లే దీంట్లో ఉన్నారు. పిల్లల్లో ఈ గుణాలు కనుక మనం ప్రవేశపెడితే వాళ్ళు ఎంత ఎత్తుకెదుగుతారో మనకు తెలియదు. పిల్లలు ఒక మంచి విత్తనాలు, ఆ విత్తనాలని సరైనటువంటి క్షేత్రంలో నాటి వాళ్ళ ఎదుగుదల గనక అన్ని వనరులు మనం సమకూరిస్తే ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క బిడ్డ ఒక విలువైనటువంటి వ్యక్తిగా ఈ దేశానికి సేవ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఈ స్ఫూర్తి రావాలంటే ప్రతి తల్లి తండ్రి ఈ పుస్తకాన్ని తమ బిడ్డలతోటి చదివించాలి, వాళ్ళు కూడా చదవాలి. ప్రతి స్కూల్లో ఈ పుస్తకం ఉండాలి. ఈ పుస్తకంలో పేర్కొన్నటువంటి ప్రస్తావించినటువంటి ఉదాహరణలన్నీ కూడా ఎవరైనా పాటించదగ్గవిగా ఉన్నాయి, అనుసరించదగ్గవిగా ఉన్నాయి. కాబట్టి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఈ స్టోరీస్ అన్ని కూడా పిల్లలందరితో చదివించాలి. ఒక రీడింగ్ క్లబ్స్ పెట్టి వాటిలో కూడా చదివించాలి. వాటిలో ఉన్న గొప్ప గుణాల మీద చర్చలు కూడా పెట్టాలి. సో అంత బాగా చేశారు. ఈ పుస్తకం ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. తర్వాత దీంట్లో ఇంకొకటి ఉంది, దీంట్లో బొమ్మలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తులకు సంబంధించి బ్రహ్మాండమైనటువంటి మంచి ప్రొఫైల్ పిక్చర్స్ వేశారు. ఈ లైన్ డ్రాయింగ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా తీసుకొని ఆ పుస్తకాన్ని కనుక డ్రాయింగ్ చేసి వాళ్ళ దీంట్లో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని పిల్లల్లో కూడా ఇంకింప చేయాలి. సో అదన్నమాట. మంచి ఇటుకలు మంచి ఇంటిని నిర్మిస్తాయి, మంచి పిల్లలు మంచి దేశాన్ని నిర్మిస్తారు. అందుకని మన నిజమైనటువంటి సంపద ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి బాలికలే. వాళ్ళకి అత్యుత్తమైనటువంటి విద్యని, వివేకాన్ని ప్రసాదించే ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్క విద్యార్థి చేత, ప్రతి ఒక్క పిల్లవాడి చేత, ప్రతి ఒక్క బాలిక చేత చదివించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.